హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు ముఖ్య గమనిక, సర్కార్ తీపి కబురు, కీలక ప్రకటన అండి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వ జీవన బీమా పాలసీ అండి. పై ముఖ్య సమాచారము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీజీఎల్ఏ, తెలంగాణ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ పాలసీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల బీమా అవసరాలను తీర్చేందుకు రూపొందించబడింది. ఈ పాలసీ ప్రకారంగా 56 సంవత్సరాల లోపు ఉన్న ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు బీమా ప్రయోజనాలకు అర్హులు. బీమా అర్హతలకు సంబంధించి ముఖ్య అంశాలు: అర్హత వయస్సు. టీజీఎల్ఐ పాలసీ కింద బీమా పొందేందుకు అభ్యర్థి వయస్సు అనేది 56 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రీమియం చెల్లింపు. పాలసీని కొనసాగించాలంటే జీతం నుంచి నెలసరి ప్రీమియం తగ్గించబడుతూ ఉండాలి. ప్రతిపాదన పత్రాలు సమర్పణ. బీమా అర్హత పొందడానికి సంబంధిత జిల్లా బీమా కార్యాలయాల్లో పూర్తి చేసిన ప్రతిపాదన పత్రాలైతే సమర్పించాలి. సాధారణ సమస్యలు మరియు పరిష్కారాలు. ప్రీమియం చెల్లించినప్పటికీ పాలసీ పొందని వారు కొంతమంది ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు నెలసరి ప్రీమియం చెల్లించినప్పటికీ తమ ప్రతిపాదన పత్రాలు సమర్పించకపోవడం వల్ల పాలసీ పొందలేకపోయారు. పాలసీ లేని వారికి సమస్య. అలాంటి వారిని టీజీఎల్ఐ ప్రయోజనాలకు అనర్హులుగా అయితే ప్రకటించారు. పాలసీ పొందడంపై సూచనలు. ప్రతిపాదన పత్రాలను సరిగ్గా పూర్తి చేసి సంబంధిత జిల్లా బీమా కార్యాలయంలో సమర్పించాలి. పాలసీ నంబర్లను అప్డేట్ చేయటం. టీజీ టీజీఎల్ఏ పాలసీ నంబర్లను ఇంటిగ్రేట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్లో అప్డేట్ చేయాలి. ప్రీమియం సస్పెన్షన్ సమస్య. అనామతు ఖాతాలోకి ప్రీమియం జమ కావటం. ప్రతిపాదన పత్రాలు సరిగ్గా సమర్పించకపోతే నెలసరి ప్రీమియం సస్పెన్స్ ఖాతాలోకి అయితే జమ అవుతుంది. దీని ప్రభావం ఇది పాలసీని నిరవధికంగా నిలిపివేయడానికి దారితీస్తుంది. పరిష్కారం. ప్రతిపాదన పత్రాలను వెంటనే సమర్పించడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. ఉద్యోగుల దృష్టికి ముఖ్య సూచనలు. ప్రతిపాదన పత్రాలను సమర్పించడంలో ఆలస్యం చేయకూడదు. పాలసీ నంబర్లను మాస్టర్ జాబితాలో సక్రమంగా నమోదు చేయాలి. జీతాల నుంచి తగ్గించబడుతున్న ప్రీమియం సరిగ్గా బీమా పాలసీకి అనుసంధానం చేయబడుతున్నదా అన్నది పర్యవేక్షించాలి. తెలంగాణ ప్రభుత్వ జీవన బీమా పాలసీ ప్రయోజనాలు. ఆర్థిక భద్రత. ఈ పాలసీ ఉద్యోగ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. బీమా క్లెయిమ్. పాలసీకి అనుగుణంగా బీమా క్లెయిమ్ చేసేందుకు సంబంధించిన అన్ని వివరాలను ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో అయితే పొందుపరచాలి. సమగ్ర పాలన. పాలసీ వివరాలను సక్రమంగా నిర్వహించడానికి జిల్లా బీమా కార్యాలయంతో ఈ మేరకు పనిచేయాలి. టీజీఎల్ఐ పాలసీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు ఆర్థిక భద్రతను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అన్ని రకాల ప్రయోజనాలను పొందేందుకు ఉద్యోగులు తగిన పత్రాలను సమర్పించి పాలసీ నంబర్లను అప్డేట్ చేసుకోవాలి. ప్రభుత్వం విడుదల చేసిన ఈ ప్రకటన టీజీఎల్ఏ పాలసీ ప్రాముఖ్యతను మరోసారి అర్థమయ్యేలాగా చేస్తుంది. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ బాధ్యతను గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటే కుటుంబానికి భద్రతనైతే అందించగలరు.